నమస్కారం, విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం భీమవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించారని, డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని ఆయన విమర్శించారు. వైకాపా చేస్తున్న మెగా డిఎస్సీ ఆక్రమణల ఆరోపణలు నిరాధారమని, వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. విద్యా మంత్రిగా నారా లోకేష్ పై, ప్రభుత్వంపై వైకాపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ డిఎస్సీ మెగా డిఎస్సీ విషయంలో కూడా ఎక్కడ తప్పు జరగకుండా ఎంతో చక్కగా ఆయన అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఆ 16,000 మంది వివిధ స్కూల్లో ఉద్యోగాలు చేస్తూ మేము ఎక్కడ కూడా ఒక పైసా కూడా తప్పు జరగలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మీ మెరిట్లో అన్ని టెస్టులు పాస్ అయ్యి ఎలా ఉద్యోగాలు చేస్తున్నాం, మేము చక్కగా ఉన్నామని చెప్పి చెప్తా సరే ప్రతి నియోజకవర్గంలో ఒక నిరసన దీక్షను పెట్టి మీకు సవాల్ చేస్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ, గొడ్డల పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ మనుషులకి నియోజకవర్గాల్లో సవాల్ చేస్తారు. కోళ్ల రాష్ట్ర కార్యదర్శిగా నేను మీకు ఎలా దమ్ముందా? నారా లోకేష్ బాబు గారు దమ్ముంటే ఆయన మీదకి రమ్మని జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తారు లోకేష్ బాబు గారు. ఆ సవాళ్ళను స్వీకరించే దమ్ము మీకు లేదు. ఇవాళ నేను సవాల్ చేస్తాను పశ్చిమ గోదావరి జిల్లాలో. మీరు నిరసనలు ఎందుకు చేస్తారు? ఆ నిరసన దీక్షలు ఎవరున్నారు? మీకు మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు తప్ప ఎక్కడైనా సరే మాస్టర్లు కానీ యువత కానీ ఉన్నారా? ఈ రోజు చూడండి, నా దగ్గరికి వచ్చారు నారా లోకేష్ బాబు గారికి సపోర్ట్గా ప్రతి కాలేజీ నుంచి విద్యార్థులు కానీ మాస్టర్లు కానీ అందరూ కూడా వచ్చి ఇవాళ రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు నాయకత్వంలో విద్యకి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. డిఎస్సీ పెట్టారు, మళ్ళీ డిఎస్సీ పెడతారు. ఇటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వం ఆలోచిస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పాలి. మీ అందరికీ సపోర్ట్ కొనని చెప్పి యూత్ అంతా వచ్చారు. వాళ్ళని ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి నేను మీడియాతో మాట్లాడుతున్నాను, మీడియా సాక్షిగా సవాల్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే రండి. మీరు నిరసనలు ఎందుకు, దొంగ నిరసనలు ఎందుకు? ఇవాళ మరి నారా లోకేష్ బాబు గారి రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా, ఒక బలమైన నాయకుడిగా, ప్రజల కోరిక నాయకుడిగా, యువత కోరిక నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే ఆయన ఎదుర్కొనే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారి మనసులు లేక ఇటువంటి ఒక తప్పుడు ప్రసారాన్ని, తప్పుడు విషయాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఈ రకం రాష్ట్రం నల్ల చేస్తారో. కార్పొరేట్ మద్యం కంపెనీల లాభాల కోసం, పెద్దల ప్రయోజనాల కోసం, ప్రభుత్వం ఆదాయం కోసం అక్టోబర్ నుండి అదనంగా 400 మద్యం షాపులు పెంచాలనే ఆలోచన విరమించుకోవాలని, లేదంటే కూటమి ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిక నరసింహమూర్తి హెచ్చరించారు. ప్రభుత్వం ఆదాయమే కావాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయని, కేవలం ప్రాణాలు కోల్పోతామని తెలిసినా కూడా ప్రభుత్వం ఆదుకోకపోయినా బ్రతుకు తెరువు కోసం తాటి చెట్లు గీసుకొని నేచురల్ గా వచ్చే అమృతాన్ని అమ్ముకొని జీవించే కల్లు గీత కార్మికుల పొట్టలు కొట్టడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సమావేశంలో బొక్క చంటి, కడలి పాండు, కాగిత రాధాకృష్ణ, బొంతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ నుండి కొత్తగా మరో 400 మద్యం షాపులకి అదనంగా లైసెన్స్ ఇవ్వడం కోసం కన్స్ట్రక్షన్ ప్రారంభించింది. ఈ రోజు గత ప్రభుత్వం మద్యం షాపులు తగ్గించింది. 3,636 లైసెన్స్ షాపులు ఉన్నాయి కాదు గత ప్రభుత్వం తగ్గించడం వల్ల. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత రేపు అక్టోబర్లో మళ్ళా పాలసీ ఉంది. దాంట్లో 400 మద్యం షాపులు అదనంగా పెంచాలని ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా గీతకానికి ఎక్స్ప్రెస్ ఇవ్వట్లేదు, పిచ్చిని ఇవ్వట్లేదు, ఓకులమన్నా ఇవ్వట్లేదు. ఆదరణ పథకం ప్రవేశపెడతా ఉన్నారు, అది అలంకారపరంగా మిగిలిపోయింది. ఏ సమస్య పరిగణ కనుక ఈ సమస్య మీద సమస్యంకరం పూజించాలని 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముందు ముఖ్యించాలి అని రాష్ట్ర కమిటీ మనకు అధ్యక్షులు కార్యక్రమం తీసుకుంది. అది ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారులకు వచ్చిన తర్వాత మన గురించి పట్టించుకోవట్లేదు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం, మళ్ళా ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళా ప్రారంభించడం, అంటే వాగ్దానాలతో మనం మోసం చేస్తా ఉన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. శ్రీ విజ్ఞాన వేదిక,
క్విట్ ఇండియా స్తూపం పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ సాగింది. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు, మత్తు వద్దు, మన భవిష్యత్తు ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ని ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే పిలిపించారో ఈ భీమవరంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో చాలా యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థి నాయకులు ఏంటి, సంఘ సేవకులు, రంగసాయి గారు లాంటి వారేంటి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మద్యపానం మరియు డ్రగ్స్ రహిత సమాజం హితంగా కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు మా పెన్నాడ బయట కాలేజీ తరపున, మా యాజమాన్యం తరపున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా విద్యార్థులతోటి మరియు సమాజంలో ఉన్న ఇతర వర్గాలతోటి ఓత్ తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు సాయికృష్ణ. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లా కన్వీనర్ కింద పనిచేస్తున్నా. ఈరోజు మనం భీమవరంలో కండక్ట్ చేస్తున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో మత్తు కాదు మన భవిష్యత్తు ముఖ్యమైన క్యాంపెయిన్ అయితే భీమవరం ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో అయితే రన్ చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా 14వ తారీఖున మనకి భారీ ర్యాలీ అయితే జరగడం జరుగుతుంది. సో ఈరోజు మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెన్నాడ కాలేజ్ బయట కాలేజ్ విద్యార్థులతో మనం ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. సో పాలూరు గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లివారికి ఆషాఢం సారె సమర్పణ గ్రామ ప్రజల సహకారంతో అత్యంత వైభవంగా జరిగింది. శనివారం వందలాది మంది గ్రామ మహిళలు రకరకాల పిండి వంటలు, పండ్లు, చీర, గాజులు, పువ్వులతో పసుపు కుంకుమలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారెగా సమర్పించారు. తొలుత గ్రామ ప్రధాన వీధుల మీదుగా భక్తులు పెద్ద ఎత్తున మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గ్రామంలోని దేవాలయాలను సందర్శించి సారెను సమర్పించారు. అదేవిధంగా ముత్యాలమ్మ తల్లి సారె కార్యక్రమానికి కోమటిపాలెం కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా భక్తులు 500కు పైగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త పేరుచెర్ల వెంకటరామరాజు, నారగాని సత్యబాబు, బొర్రా శ్రీను, పాలూరు సొసైటీ ప్రెసిడెంట్ అల్లూరి ధనరాజు, తోరం పెద్దిరాజు, కోడెల గోవింద్, అల్లూరి రామకృష్ణంరాజు, కడిగి రెడ్డి ప్రసాద్, కోమటిపాలెం కాపు వర్గానికి చెందిన మహిళా భక్తులు వందలాదిగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని, పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టార్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలను ఆమె మాట్లాడారు. 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలే పట్టించాలని అన్నారు. సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, కమిటీ సభ్యులు, ఆశాలు పాల్గొన్నారు. అత్తిలి మండలంలోని రైతు సేవా కేంద్రాలలో ఎల్ నినో ప్రభావం నివారణ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతులకు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నందున దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, రైతులందరూ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు పంటల బీమా నమోదు చేయించుకోవాలని కోరారు.
వచ్చే వారం రోజులు వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇస్తారని, విధిగా పంట నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి టీకే రాజేష్, కూటమి నాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు కోరారు. తణుకు పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో గోవిందమ్మ, కామాక్షమ్మ వార్లకు ఆషాఢమాస సందర్భంగా సారెను సమర్పించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్ ఇంటి నుండి పురవీధుల వెంబడి బాజా భజంత్రీలతో ఊరేగింపుగా స్వామివారి ఆలయానికి వచ్చి అమ్మవార్లకు అర్చనలు చేసి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షుడు సొంటియాన లక్ష్మణరావు, స్వర్ణకార సంఘ అధ్యక్షుడు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరిమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు, రేలంగి గ్రామాల్లో జైల్ బరో కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ కరపత్రాలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిల్లి కోటేశ్వరరావు పంపిణీ చేశారు. నర్సాపురంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే జైల్ బరో కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సూరిబాబు, పొలం వెంకటేశ్వరరావు, కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖున జైల్ బరో కార్యక్రమాన్ని సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఎరువులు, పురుగుల మందులను అనేక రెట్లు పెంచడం జరిగింది. కానీ రైతు పండించే ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా అందుకనే కిసాన్ మోర్చాలోను, అలాగే సిఐటియు ఆధ్వర్యంలోను, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో 10వ తారీఖున జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతులు, కార్మిక సంఘాలు, కౌలు రైతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పేపర్ లీకేజీలు, పరీక్షా అవినీతికి వ్యతిరేకంగా ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతాలో భాగంగా నిన్న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆమెపై కొంతమంది అల్లరి మూకలు దాడి చేసి సిరా పోయడాన్ని ఐసా తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి, ఎన్సిపిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్లు విమర్శించారు. ముఖ్యంగా ఐసా అధ్యక్షురాలు నేహాపై ఒక ఆగంతక వ్యక్తి సిరా పోయించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, దీని వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల ప్రోద్బలం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పిఎస్ జిల్లా నాయకులు బాతు వేణుగోపాల్, ఎల్ఫే సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమస్య ఈ దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిలన్నింటినీ పరిష్కారం చూపాలని కామ్రేడ్ నేహా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మిలియన్ మార్చ్ జరుగుతూ ఉంది. అది మన విజయవాడలో కూడా ఈ నెల 18వ తారీఖున మరి భారీ బహిరంగ సభ జరుగుతుంది మన ఐసా ఆధ్వర్యంలో. దీంట్లో భాగంగా నిన్న ప్రారంభంలో సంబంధించి జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభ సభ జరిగింది. దాంట్లో భాగంగా ర్యాలీ జరుగుతూ ఉన్నట్టుగా మరి కామ్రేడ్ నేహాపై గుర్తు తెలియని వ్యక్తులు మన ఆమె మీద చిరాయించుకొని ఆమెని చాలా దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఒక ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మనం అభివర్ణిస్తూ ఉన్నాము. ఏదైతే మన విద్యారంగ సమస్యల కోసం, విద్యార్థుల కోసం ఇలాగా దేశవ్యాప్తంగా జాతరలు జరుగుతుంటే వీటిని అడ్డుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. మరి వీటికి వ్యతిరేకంగా మన విద్యార్థి యువతల్లో పెద్ద మొత్తంలో మనం ఉద్యమించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే కామ్రేడ్ నేహా గారికి మన విద్యార్థులకు మన యొక్క సపోర్టును ఇవ్వాలి. ఇలాంటివి జరిగినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మొన్న జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చూశారు. 27 రోజులు 28 రోజుల దాకా ఉద్యమం జరిగింది. దాంట్లో భాగంగా కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంటెలిజెన్స్గా మోడీ ప్రభుత్వానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది గణేష్ ఉత్సవాల్లో మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, రసాయనాలు ఉపయోగించిన గణేష్ విగ్రహాలను నిషేధించాలని నాయకులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని అన్ని గణపతి ఉత్సవ కమిటీల ప్రతినిధులతో ముందుగానే సమావేశాలు నిర్వహించి మట్టి విగ్రహాల వినియోగాన్ని పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గురుజుకోట రాకేష్ బాబు, రాష్ట్ర గౌరవ సలహాదారు సకినేటిపల్లి ముత్యాలరావు, మొగల్తూరు మండల అధ్యక్షులు ఆదినారాయణ, ఉపాధ్యక్షులు కాపా శ్రీనివాస్, ఉండి మండల అధ్యక్షుడు డాక్టర్ స్వామి, కాళ్ల మండల అధ్యక్షుడు మాగాపు సూరిబాబు, ఆకువీడు మండల గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కవిటం రమేష్ తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉండి 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ లో వార్షిక నిర్వహణ పనులు చేపట్టినట్లు ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ తెలియజేశారు. సబ్స్టేషన్ లో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా క్లాంప్స్, ప్యాడ్స్ క్యాంపులు తదితర మెటీరియల్స్ ను కొత్త వాటితో మార్చుతున్నట్లు తెలియజేశారు. వార్షిక నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చునని వినియోగదారులు సహకరించాలని కోరారు. నమస్తే అండి. ఈరోజు మన ఉండి 33/11 kV ఎస్ఎస్లో అదే మన వార్షిక మరమ్మతుల నిమిత్తం మెయింటెనెన్స్ వర్క్ అది చేయడం జరుగుతూ ఉంది. ఇలాగ క్లాంప్స్ కానీ ఏబీసీ ఏమైనా డైరెక్ట్ చేసిన వాటిలన్నీ కూడా ఇబ్బంది లేకుండా కొత్త ఎక్విప్మెంట్ తోటి మెటీరియల్ మార్చడం, ఈ ప్యాడ్ క్లాంప్స్ కానీ ఇవన్నీ కూడా మార్చి, అలాగే పవర్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన బుషింగ్ రర్స్ మీద మెయింటెనెన్స్ కానీ, ఇలా న్యూట్రల్ ఎర్తింగ్ కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్కువగా మనకి ఈ ఇంటరప్షన్ అనేది రాకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం అనమాట. ఈ ఏదన్నా నైట్ టైం ఇబ్బంది రాకుండా ఉండటానికి ఇలాగ మనం ముందుగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని వాళ్ళంతా కూడా మెయింటెనెన్స్ పెట్టుకున్నాం. ఈరోజు సుమారు 8 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఈ రోజు తాటికాయలవారిపాలెం గ్రామ దేవతలు శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ మసేనమ్మ అమ్మవార్లకు ఆషాఢం సారి గ్రామస్తులను పెట్టారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో జడ్పీ నిధులు 2 కోట్లతో జరిగే అభివృద్ది పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం యలమంచిలి గ్రామంలో 10 లక్షలతో రోడ్లు, డ్రైన్లు పనులకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో జడ్పీ నిధులతో జరిగేటటువంటి రోడ్ల, డ్రైన్ల అభివృద్ది పనులకు మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో 10 లక్షల పనులకు, అదేవిధంగా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామంలో 5 లక్షల పనులకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. అల్మిగిరి గ్రామంలో మన కృష్ణారాయణ గుడి గారి తల్లికి మరి ఇక్కడ చాలా ఇబ్బంది ఉందని మరి ఇక్కడ ప్రజలందరూ కూడా పోవటం అది ఏమైందంటే మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2002లో ఈ రోడ్డు వేస్తాం జరిగింది. ఆ 2002లో వేస్తే 10 సంవత్సరాల సందర్భంగా మరి ఆ రోడ్డు డౌన్ అయిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీళ్ళు వెళ్ళక, కుళాయి నీళ్ళు కూడా వెళ్ళక, డ్రైనేమో రోడ్డు పలం అయిపోయి వాటర్ కూడా ఇంట్లోకి వెళ్ళటం వల్ల మేమందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మన రామారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రామారెడ్డి గారు మరి ఈ సంధికి మరి ఇలా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని వైసీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ధ్వజమెత్తారు. డిఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేయించాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎగ్జామ్ ప్రిపేర్ చేసిన వాళ్లే ఎగ్జామ్ రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారంటే ఇంతకైనా ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పుకుని విచ్చలవిడిగా పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గురుపల్లి సుబ్బారావు, యువజన విభాగం జాయింట్ సెక్రటరీ ఆరిపల్లి వెంకటేష్, ఎంపీపీ కాచర్ల ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ వెలగల పోలయ్య, పార్టీ నాయకులు సుంకవల్లి శ్రీహరి, గజ్జలపు శ్రీరమేష్, తిరుమల దుర్గారావు, యాళ్ల రామారావు, అద్దెపల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి రిక్రూట్మెంట్ సక్రమంగా జరుగుద్ది, ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యాక ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా యువత అందరికీ కూడా ఒక జీవితం, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. అయితే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్లో మనం అంతా చూసాం, ఒక స్పోర్ట్స్ కోటా అని పెట్టి ఆ స్పోర్ట్స్ కోటాని 2% నుండి 3%కి పెంచి దాదాపుగా 400 స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుని టీచర్స్గా ఆ రిక్రూట్మెంట్లో మరి వాళ్ళకి అర్హత లేని వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. దీన్ని ఆ రోజు నుండి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి విద్యార్థుల తరపున పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయి. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ ద్వారా విచారణ జరిపించాలని మరి ఈ రోజు వరకు మరి అటువంటిది ఏమీ జరగలేదు. ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వాన్ని, మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఎటువంటి పొరపాటు జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయటంలో మీరు మళ్ళీ ఆలోచించే అవసరం కూడా లేదు. వేసి ఇమీడియట్గా సిబిఐ విచారణ వేసి అవన్నీ కూడా మరి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటికి చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఇది మా మొదటి డిమాండ్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,25,000 మందికి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది సచివాలయ వ్యవస్థ ద్వారా. మరి పెద్ద ఎత్తున బహుశా ఈ దేశంలో ఎప్పుడు కూడా ఒకేసారి 1,25,000 మందికి పర్మనెంట్ జాబ్స్ ఇచ్చే దాఖలా ఎక్కడా లేదు. మరి అలాంటి మహోత్సవమైన కార్యక్రమాలు చేశారు జగన్ గారు. అదే కాకుండా ఎక్కడైతే గవర్నమెంట్లో వేకెన్సీస్ ఉన్నాయో, కాంట్రాక్టర్ వర్కర్స్ వేకెన్సీస్ ఉన్నాయో, హెల్త్ డిపార్ట్మెంట్ అవనండి, మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవనండి, అన్ని డిపార్ట్మెంట్లో కూడా మొత్తం దాదాపుగా 6 లక్షల మందికి ఉద్యోగం కల్పించడం జరిగింది గత ప్రభుత్వంలో. పెరవలి మండలం అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం దాతలు విరాళాలు ఇచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం రాధాకృష్ణ తెలియజేశారు. ఎల్లటిపాడు గ్రామ వాస్తవ్యులు గుడిమెట్ల వీరారెడ్డి లక్ష్మీకుమారి దంపతులు, తీపర్ర వాస్తవ్యులు ఆండ్రోతు రామాంజనేయులు ప్రభావతి దంపతులు, దొంగరావుపాలెం వాస్తవ్యులు కోన సుబ్బారావు లీలారాణి దంపతులు, పెరవలి వాస్తవ్యులు వంక వేణు శ్రీదేవి దంపతులు, తణుకు వాస్తవ్యులు మానే వెంకటరమణ దుర్గాప్రసాద్ దంపతులు తదితరులు ఒక్కొక్కరు 10,116 రూపాయల వంతున విరాళంగా అందజేశారని తెలియజేశారు. దాతలను ఈవో అభినందనలు తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.